హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ఆచార్య. ఒకసారి ఈ న్యూమరికల్ వాల్యూస్ అంటే కొన్నిటికి నెంబర్స్ అడుగుతుంటాడు. చిన్న బిట్లే నెంబర్స్ గుర్తుండవు. ఎలా గుర్తుపెట్టుకోవాలి ఒకసారి చూద్దాం. సెల్వరీ గ్లాండ్స్ లాలాజల గ్రంథులు, అలాగే టైప్స్ ఆఫ్ టీత్ దంతాలు రకాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి. లోబ్స్ ఆఫ్ పిట్యూటరీ గ్లాండ్స్ పీయూష గ్రంథిలో ఎన్ని తమ్మెలు కలవు. అలాగే హార్ట్లో ఛాంబర్స్ గుండెలో ఎన్ని గదులు కలవు. ఇది మనకు తెలియదా అనుకుంటాం. యాక్చువల్గా అయితే మీరు ఒకటో రెండో తెలిసి ఉంటాయి, ఒక రెండు మీకు తెలియదు. సెల్వరీ గ్లాండ్స్ అనే పదం విన్నాం. ఇవి ఎక్కడ ఉంటాయంటే నోటికి దగ్గరగా ఉంటాయి సెల్వరీ గ్లాండ్స్. ఈ సెల్వరీ గ్లాండ్స్ నుంచి ఏమొస్తుంది? సెలైవాలో ఉండే ఎంజైమ్ ఏంటి? ఎమైలేజ్ ఆర్ టయాలిన్. నోటిలో పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని ఏమంటారు? బోలస్. ఇవన్నీ చదువుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు ఎగ్జామినర్ కొంచెం ఆలోచించి హౌ మెనీ పెయిర్స్ ఆఫ్ సెల్వరీ గ్లాండ్స్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అంటాడు. మానవునిలో ఎన్ని రకాల లాలాజల గ్రంథులు ఉన్నాయని అడుగుతాడు. 3 రకాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 3 పెయిర్స్. రిమైనింగ్ యానిమల్స్ మిగతా జంతువులలో చూసుకుంటే 4 పెయిర్స్ ఉంటాయి, 4 జతలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి అమ్మా. 3 జతల లాలాజల గ్రంథులు మానవుల్లో ఉంటాయి. రిమైనింగ్ యానిమల్స్లోకి వచ్చేసరికి 4 జతలు ఉంటాయి, 3 పెయిర్స్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ టీత్ దంతాలు రకాలు. ఇది కూడా మనం చదువుకోవాలి. దంతాల గురించి స్టడీ చేయడానికి ఓడెంటాలజీ అంటారు, డాక్టర్ డెంటిస్ట్ అంటారు. 32 దంతాలు ఉంటాయి మనకి. పర్మనెంట్ టీత్, మిల్క్ టీత్ 20 దంతాలు ఉంటాయి. ఇవి గట్టిగా చదువుకొని పోతాం. మానవునిలో ఎన్ని రకాల దంతాలు కలవు అని అడుగుతాడు. 4 టైప్స్, 4 రకాలు. 1 ఇంచిజర్స్ కుంతకాలు, 2 కెనైన్స్ రదనికలు, 3 మోలార్స్ ప్రీమోలార్స్ అగ్రచర్వనకాలు, 4వది మోలార్స్ చర్వనకాలు. 4 రకాల దంతాలు మనలో కనిపిస్తూ ఉంటాయి. అర్థమమ్మా. నెక్స్ట్ లోబ్స్ ఆఫ్ పిట్యూటరీ గ్లాండ్ పీయూష గ్రంథిలో ఎన్ని తమ్మెలు కలవు అని అడిగాడు. 3 తమ్మెలు కలవు. 3 లోబ్స్ అనే ఉంటాయి. యాంటీరియర్ లోబ్, ఇంటర్మీడియట్ లోబ్, పోస్టీరియర్ లోబ్ అని. 3 తమ్మెల నుంచి కూడా మనకి హార్మోన్స్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. పిట్యూటరీ గ్లాండ్ని మనం మాస్టర్ గ్లాండ్ అంటాము, బ్యాండ్ మాస్టర్ ఆఫ్ ఎండోక్రైన్ ఆర్కెస్ట్రా అంటాం, కింగ్ ఆఫ్ ఆల్ గ్లాండ్స్ అని కూడా అంటాం. నెక్స్ట్ హార్ట్లో ఛాంబర్స్ గుండెలో ఎన్ని గదులు ఉన్నాయి? 4 గదులు. ఇది మ్యాక్సిమం అడగడు, కానీ మానవుని హృదయంలో అతిపెద్ద గది ఏది అని అడుగుతాడు. బిగ్గెస్ట్ ఛాంబర్ ఆఫ్ హ్యూమన్ హార్ట్. మానవుని హృదయంలో అతిపెద్ద గది. పైనుండే 2 గదుల్ని ఆరికల్స్ అంటారు, కర్ణికలు. కింద నుండే 2 గదుల్ని వెంట్రికల్స్ అంటారు. వెంట్రికల్స్లో లెఫ్ట్ వెంట్రికల్ అన్నది చాలా పెద్దదిగా ఉంటుంది. ఎడమ జఠరిక, ఈ ఎడమ జఠరిక హార్ట్ మొత్తంలో అతిపెద్ద ఛాంబర్గా గుర్తిస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.